తెలంగాణ పోలీసులు ఒంటెత్తు పోకడపోతున్నారు. బీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా జులుం చేస్తున్నారు. సంఘటన ఏదైనా గులాబీ శ్రేణులపైనే దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మహా న్యూస్ ఛానల్ తప్పుడు వార్తలను ఎండగడుతూ శాంతియుతంగా నిరసన తెలిపిన బీఆర్ఎస్వి శ్రేణులను లక్ష్యం చేసుకున్నారు పోలీసులు. బీఆర్ఎస్వి కార్యకర్తలపై గూండాగిరికి దిగిన మహా న్యూస్ యాజమాన్యం సిబ్బందిని వదిలేసి అరాచకంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ భవన్ లోపలికి వెళ్లేందుకు అత్యుత్సాహం ప్రదర్శించారు. పార్టీ కార్యాలయంలోకి అనుమతి లేదని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్ రెడ్డి వారించినా వినిపించుకోలేదు. పార్టీ వర్గాలతో వాగ్వాదానికి దిగారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి. ఏదైతే టీఆర్ఎస్ వర్కిన కేటీఆర్ పై అసత్య ఆరోపణలు వల్గర్ అంటే ఒక ప్రజాస్వామ్యయుతంగా ఒక మీడియా సంస్థలా కాకుండా ఒక ఇష్టం వచ్చినట్లుగా బీఆర్ఎస్ వర్కిన కేటీఆర్ పై చేసిన ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నేతలు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ఒక మీడియా కార్యాలయానికి వెళ్లారు. మీడియా కార్యాలయం దగ్గర శాంతియుతంగా నిరసన తెలిపిన క్రమంలో మీడియా యజమాన్యం ఒకసారిగా ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలపై కూడా దారి తీసిన చూసిన దారిలో భాగంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ప్రతిఘటించేందుకు కొంత అక్కడ జరిగింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ప్రధానంగా బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తెలుసిన ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమానికి అక్కడికి వెళ్లారు. వీరిపైన కూడా కొంత దాడులు జరిగింది. వీరందరూ కూడా దెబ్బలు దాచినట్టు కూడా మనకు తెలుస్తుంది. దెబ్బలు దాచిన విజువల్స్ కూడా ప్రత్యేకమైన. అయితే ఈ నేపథ్యంలోనే వీరంతా కూడా పార్టీ కార్యాలయంలో ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇక్కడికి వచ్చినట్టు పోలీసులు అత్యుత్సాహం చెప్తున్నారు. పోలీసులు ఎలాగైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు అటు ఆంధ్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు బీఆర్ఎస్ కార్యకర్తలను లోపలి ఉన్నారు. మేము పార్టీ కార్యాలయం లోపలికి చెప్తామని చెప్పేసి నిబంధనలకు అంటే న్యాయానికి విరుద్ధంగా ఏదో చట్టాలకు విరుద్ధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ భవన్లోకి వెళ్లేందుకు పోలీసులంతా కూడా అత్యుత్సాహం చూపారు. వారంతా కూడా మాకు అప్పచెప్పండి భవన్ ఉన్నట్టు కూడా వారంతా ఏదైతే నోటీసులు తీరి వాళ్ళ సభ్య సమాజం తొలగించుకునే ఉందని చెప్పేసి కూడా వాళ్ళ రాజకీయ నిపుణులు చెప్తారు. ఒక పార్టీ కార్యాలయంలోకి పోలీసులు అనుమతి లేకుండా ఎలా వస్తారని చెప్పేసి ఇప్పుడు ఈ సందర్భంగా నిలవేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే జనరల్ సెక్రటరీ ఉందో రావుల చంద్రశేఖర్తో పాటు పార్టీ సీనియర్ నేతలు కొంతమంది పోలీసులతో వాదించారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ కార్యాలయంలోకి రావడానికి వీల్లేదు, పార్టీ కార్యాలయం రావడానికి మీకు అనుమతి లేదు, ఖచ్చితంగా అనుమతి ఉంటే తప్ప రావడానికి వీల్లేదు, మీకు కావాలంటే ప్రజాస్వామ్యయుతంగా వారు న్యాయంగా వారిని వారు ఏమైనా చేసుకుంటే అరెస్ట్ చేసుకోండి, లేదు ఇలాంటి వ్యవహారాలకు తరగతి అవసరం లేదని చెప్పేసి ఇప్పుడు ఈ సందర్భం చెప్పారు. కానీ పోలీసులు ప్రతి ఒక్కసారి కూడా గంటకు ఒకసారి అంటే పార్టీ ఏదైతే ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు ప్రతి ఒక్కసారి అంటే గంటకోసారి హాఫ్ అన్ అవర్కి ఒకసారి అలా పార్టీ కార్యాలయం లోపలికి చొచ్చుకొచ్చుకుంటూ ప్రయత్నిస్తున్నారు. వాళ్ళని ఎక్కువ మేము అనుమతించబోమని చెప్పేసి కూడా పార్టీ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్ చెప్పారు. ఖచ్చితంగా మేము న్యాయ నిపుణులతో మాట్లాడతాం. న్యాయ నిపుణులు ఏదైతే చట్టపరంగా ఒక పార్టీ కార్యాలయంలోకి పోలీసులు రావడానికి వీల్లేదు, అది రాజ్యాంగం వహించిన బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఏదైతే రాజ్యాంగంలోనే పొందుపరిచారో అలాంటి పోలీసులు ఈ విధంగా రావడం కరెక్ట్ కాదు, ఇది ఏమైన చర్య, ఇలాంటి చర్యలు కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే పోలీసులతో పాటు బీఆర్ఎస్ పోలీసులు ఏదైతే భవన్ లోకి ప్రవేశిస్తామన్న నేపథ్యంలో బీఆర్ఎస్ రావుల చంద్రశేఖర్తో పాటు పలువురు నేతలు రాష్ట్రపతి చెప్పిన నేపథ్యంలో వారంతా కూడా మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతామని చెప్పిన తరుణంలో వారంతా కూడా బయటకు వెళ్ళిపోయారు. కానీ ఇటు తెలంగాణ భవన్ చుట్టూ కూడా పోలీసులు భారీగా మోహరించారు. అంటే శాంతియుతంగా నిరసన జరపడానికి వెళ్ళిన బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేయడమే కాకుండా ఒక బీఆర్ఎస్ వర్కిన కేటీఆర్ పై అంటే ఒక కుటుంబంపై కేటీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాదు, ఒక మీడియా పరంగా అనేక వాస్తవాలను వండివార్చడంతో పాటు పరువు అంటే ఒక కుటుంబం పరువు తీసే విధంగా వార్తలు ప్రసారం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆంధ్ర మీడియా ఏదైతే చేసిన ఉందో దానికి నిరసనగానే శాంతియుతంగా వెళ్తే బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేయడంతో పాటు వారిని మళ్ళీ అక్రమంగా కేసులు బనాయించడం కూడా ఇవాళ ఒక రాజకీయ కుట్రకోణమే కాదు, ఒక ప్రాంత కుట్రకోణం కూడా ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో స్వరాష్ట్రంలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ కూడా రాలేదు, ఇప్పటికీ రాలేవు కూడా. కానీ వాళ్ళ ఒక ఆంధ్ర పెత్తందారుల వ్యవస్థ నడుస్తున్న నేపథ్యంలో ఆంధ్ర తొత్తులు మరుగులొస్తున్న నేపథ్యంలో ఈ విధంగా జరిగినట్టు కూడా ఇప్పటికే వాళ్ళ అనుమానం చెప్తున్నాయి. ఇవాళ ఏదైతే ఒక ఛానల్ ఏదైతే మహా టీవీ ఉందో అది పూర్తిగా ఆంధ్ర యాజమాన్యం, ఆంధ్ర
పెత్తందారుల కింద నడిచే ఛానల్. ఆ ఛానల్ బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ పై పదే ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ పదే కుటుంబాన్ని ఆ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కేటీఆర్ కుటుంబాన్ని ఇటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుల పైన అసత్య ఆరోపణలు అప్రసామికంగా ప్రసారాలు చేసిన వాస్తవాలను కాకుండా వక్రీకరించి అవాస్తవాలను ఒక వాస్తవ రూపంగా దాల్చి మీడియా వండి మార్చడం పట్ల యావత్తు బీఆర్ఎస్ అంతా కూడా ఆగ్రహించారు. తెలంగాణ సమాజం అంతా కూడా ఆగ్రహిస్తుంది. ఆంధ్ర సంస్కృతి వాళ్ళ తెలంగాణకు తెచ్చిపెడుతుంది ఆంధ్ర మీడియా అంటూ కూడి వాళ్ళ రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాటికి తావు లేదు. స్వరాష్ట్రం సాధించుకున్నాం, తెలంగాణ ఉద్యమం ఏదైతే ఆనాడు అంచవేశారో వాళ్ళ స్వరాష్ట్రం 10 సంవత్సరాలు ఇలాంటి వాటికి తావులేదు. కానీ వాళ్ళ మళ్ళీ ఆంధ్ర మోచేతి నీళ్లు తాగే ఇక్కడ ప్రభుత్వం ఉంది. అలాంటి ఏపీ చెప్తున్న చెప్పు చేతుల్లో నడిచే ముఖ్యమంత్రి ఉన్న వాళ్ళు విధంగా జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళ రాజకీయ నాయకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ రాజకీయ ప్రోపగండలో భాగంగానే వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన, బీఆర్ఎస్ ముఖ్య నేతల పైన అక్రమ కేసులు బనాయించడం, వారిని అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం తప్ప ఇంకోటి లేదు. వాళ్ళ ఏదైతే ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాని ఈ ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందని చెప్పేసి కూడా వాళ్ళ బీఆర్ఎస్ కూడా మండిపడుతున్నాయి. ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ విధంగా చేస్తున్నారనే అంశం కూడా వాళ్ళ మరొకసారి తెరపైకి వచ్చింది. Right, Levin. Thanks for the updates.